హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి రథసప్తమి ముందు రోజు వ్లాగ్. అంటే నేను థర్స్‌డే, ఫ్రైడే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో, రథసప్తమి రోజు ఏం జరిగింది, ఏంటి అనేది మెయిన్‌గా షేర్ చేసుకుంటాను. సో, ఇంకా ఆ రోజు మార్నింగ్ లేసేసేయాలి. ఏమంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళకి స్కూల్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి బాక్స్ పెట్టాలి. సో, అవంతా హడావుడి కదా! ఇంకా నేను దోస పిండి ఉంటే దోస పిండితో ఎప్పుడు దోసలు, ఇడ్లీలు వేసుకుంటానే ఉంటాం కదా! పొంగనాలు అంటే నాకు చాలా ఇష్టం. పొంగనాలు, పులిబంగురాలు అవన్నీ అంటే నాకు చాలా ఇష్టం. సో, అందుకనేసి పుంగనాలు చేద్దాము అనేసి వేశాను. అది చాలా రోజుల తర్వాత ఆ ప్యాన్ యూజ్ చేశాను. పుంగనాలు వేసే ప్యాన్. అదేమన్నా సరిగ్గానే రాలేదు. మళ్ళీ దోసలే వేసి టొమాటో చట్నీ చేసేస్తున్నాను అప్పుడే. ఇంకా బాక్స్‌లో మంచిగా దోసలు వేసి పెట్టాను. అవేమంటే పొంగనాలు మాడిపోయినాయి. అది ఇలా తిరగతిప్పి పెడితే ఏమంటే మాడిపోయి వచ్చాయన్నమాట. అందుకనేసి ఇంకా తీసేసాను. కానీ పొంగనాలది మళ్ళీ కొత్తది ఒక ప్యాన్ కొనుక్కోవాలి అనుకున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చేయడానికి నేనేమంటే ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంది కదా! అది అసలు నిజంగా అది బ్రతుకుతుంది, మంచిగా వస్తుంది అనేసి అస్సలు అనుకోలేదు. ఏదో వాటర్ పోద్దాము వస్తూ లేదన్నట్టుగా పోసుకుంటా ఉన్నాను. భలే వచ్చిందసలు. ఇంకా కరివేపాకు కోసుకుంటా అంటే సుదర్శన్ ఇలాంటివి కదా బుజ్జు వీడియో తీసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ టైమ్ అంటే ఇంట్లో చెట్లోది కోసుకుంటున్నావు అనేసి అన్నాడు. అవును కదా అనేసి సుదర్శన్‌కి కెమెరా ఇచ్చి ఇంకా తీ బబ్బా అనేసి అన్నాను. కరివేపాకు చెట్టు అంత మంచిగా రావడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఏమంటే నేను రోజు రైస్ కడుగుతాను కదా! సో, ఆ వాటర్ ఏమంటే మనీ ప్లాంట్స్‌కి ఒక్కటే వేస్తా ఉండేదాన్ని ఇంతకుముందు. మనీ ప్లాంట్స్‌కే కాదు అన్నట్టుగా అన్ని ప్లాంట్స్‌కి వేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను. ఆ రైస్ కడిగిన వాటర్ ఎంత మంచిదో అసలు. అలా ప్లాంట్స్‌కి వేస్తే మంచి గ్రోత్ ఉంటుంది. అసలు మనీ ప్లాంట్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయో నాకు చాలా నచ్చాయి. దాని తర్వాత ఏమంటే ఇంతకుముందు బాధపడతా ఉండేదాన్ని కదా! అసలు ఇంట్లో వచ్చినప్పటి నుండి అది మనీ ప్లాంట్ అది గ్రోత్ లేదు అసలు సరిగ్గా అట్లా అని. కానీ ఇప్పుడు చాలా బాగున్నాయి. అదేమంటే రైస్ వాటర్ వేయండి చాలా బాగుంటాయి. ఇంకా మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే నాలాంటి వాళ్ళ కోసం. ఇంకా టొమాటో చట్నీ చేస్తున్నాను కదా మార్నింగ్ నేను. సో, టొమాటో చట్నీ, అన్నము, ఇంకా చిక్కుడుకాయ. ఇది ఇంకొక టైప్ ఆఫ్ చిక్కుడుకాయ. సుదర్శన్‌కి చాలా ఇష్టం. క్లస్టర్ బీన్స్ అంటారు కదా! సో, అది కొంచెము ఫ్రై కాకుండా కర్రీలాగా కాకుండా కొంచెం దగ్గరగా చేసుకుంటాం కదా! సో, అలా చేశాను. సుదర్శన్‌కి చాలా ఇష్టం మెయిన్‌గా ఈ చిక్కుడుకాయ అంటే ఇష్టము. అందుకనేసి ఇంక అప్పుడప్పుడు ఈ చిక్కుడుకాయ ఇంతకుముందు నాకు అసలు ఇష్టమే లేదు. కానీ ఇప్పుడు ఇష్టం తెచ్చుకొని తింటుంటాను. మ్యారేజ్ కాకముందు చాలా ఇష్టం లేని కర్రీస్ చాలా ఉన్నాయి. మెయిన్‌గా వెజిటబుల్స్‌లో కాకరకాయ అంటే ఇష్టం లేదు. ఏదేదో ఇష్టం లేదు. కానీ ఇప్పుడు అన్నీ తింటాను. అన్నీ ఇష్టంగా తింటాను. మ్యారేజ్ అయ్యింది. పిల్లలు పుట్టారు. సో, ఆటోమేటిక్‌గా అన్నీ మనకి ఇష్టం లేనిది, ఇష్టం ఉండేది అనేటివి ఏమీ ఉండవు. అన్నీ అలవాటైపోతాయి అనేసి అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను కొన్ని రోజులు అయిపోయింది. చాలా రోజులు అయిపోయింది. ఏమంటే కొన్ని ప్రొవిజన్స్ తీసుకొని అట్లాంటివన్నీ. సో, ఒకసారి నేను ప్రొవిజన్స్ అన్నీ ఇక్కడే కింద పెట్టుకుంటాను బాక్సెస్‌లో అట్లా. సో, అవన్నీ తీస్తున్నాననమాట. తీసి చూద్దాము అసలు ఎక్స్‌పైరీ డేట్ అంటే నేను కొన్ని ప్యాకెట్స్‌గానే పెట్టుకొని పిన్ చేసి పెట్టేసుకుంటాను. బాక్సెస్‌లో పెట్టుకొని అంత క్వాంటిటీ బాక్స్‌లో పెట్టుకొని అంత క్వాంటిటీ తెప్పించుకొని నేను అప్పటికప్పుడు తెప్పించుకొని పెట్టుకుంటా ఉంటాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఉండను కదా నేను. అందుకనేసి నాకు కావాల్సినంత కొన్ని తెప్పించుకుంటా. కొన్ని ఏమంటే వన్ టైమ్ రెసిపీ కోసం కూడా కొన్ని తెప్పించుకుంటా ఉంటాను. ఇప్పుడు కేక్ చేయాలి, మైదా తెప్పించుకుంటాను. సో, ఇంకేదైనా చాట్స్ చేయాలి, దానికోసం ఏదైనా చాట్ మసాలా అట్లాంటి వన్ టైమ్ చేసేదానికి తెప్పించుకుంటాను. అవేమంటే మళ్ళీ యూజ్ అవుతాయిలే అన్నట్టుగా పెట్టుంటాను. కాకపోతే కొన్ని ఎక్స్‌పైర్ అయిపోతాయి కదా! సో, అలా కొంచెం ఎక్స్‌పైర్ అయిపోయినవి చూద్దాము అన్నట్టుగా అన్నీ ఫిల్టర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇంకోటి కూడా అనిపిస్తది. ఇప్పుడు కొన్ని ఉంటాయి. అవి బాక్సెస్‌లో పెట్టేసాననుకోండి. కవర్స్‌లో అన్నీ తీసేసి, ఇప్పేసి బాక్స్‌లో పెట్టుకున్నానంటే అవి ఎక్స్‌పైరీ డేట్ తెలీదు మనకి. అది యూజ్ చేస్తూనే ఉంటాం. కొన్ని అవ్వవు కదా అప్పటికప్పుడు. సో, అట్లా కాకుండా నేను ప్యాకెట్స్‌లోనే పెట్టుకొని ఆ బాక్స్‌లో పెట్టుకొని ఉంటాను. ఇంకా సో, లంచ్ రెడీ అయిపోయింది. ఆ రోజు లంచ్ అంతా తొందరగా ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాతే అనమాట ఇంకా ఎందుకో నాకు ఆ రోజు అంతా ఫిల్టర్ చేసుకుందాం ఒకసారి గజిబిజిగా ఉంది అన్నట్టుగా కూర్చున్నాను. సో, ఇంకా అన్నీ చేసుకున్నాను. నీట్‌గా క్లియర్ అయిపోయాయి. ఇంకా మా సుదర్శన్ ఏమంటే మార్నింగ్ పూట ఎండలో కూర్చోవచ్చు కదా! అలాంటప్పుడు కూర్చోడు. మిట్ట మధ్యాహ్నము మంచి ఎండ ఉంటుంది కదా! ఆ ఎండలో ఎళ్లి కూర్చొని నాకు ఇక్కడ కూర్చొని అన్నం తినాలి అనిపిస్తా ఉంది బుజ్జు అనేసి అక్కడ కూర్చుంటా ఉంటాడు. అప్పుడు డ్యాడీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా సేమ్ అదే చేశాడు. అది వడదెబ్బ కొట్టుంటుందనేసి ఇప్పుడు అనిపిస్తా ఉంది నాకు. ఇంకా యాపీకేమంటే బనానా కేక్ అంటే చాలా ఇష్టం. అక్కడ స్కూల్ పక్కనే సూపర్ మార్కెట్ ఒకటుంటుంది. సో, స్కూల్ అయిపోగానే సూపర్ మార్కెట్‌కెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బనానా కేక్ కొనుక్కొని వచ్చుకుంటా ఉంటుంది. సుదర్శన్‌తో వెళ్ళినప్పుడు కొనుక్కుంటది. అలాగే నేను వెళ్ళినా నన్ను అడుగుతా ఉంటుంది. సో, నేను మొన్న ఒక రీల్స్ చూస్తా ఉంటే దాంట్లో రీల్స్ కాదు ఒక యూట్యూబ్ వీడియో చూసాననమాట. దాంట్లో బనానా కేక్ చేస్తా ఉన్నారు.
సో అది చూద్దాము ఎలా చేస్తారు ఏంటి అనేసి చూశాను. చాలా ఈజీగా ఉండింది. ఇంకా ఇంట్లో ఎలాగో బనానాస్ ఉన్నాయి, దేవుడి కోసం అని తెప్పించిన బనానాస్ అనమాట. సో ఆ ఇంట్లో బనానాస్ ఎవరు తినరు, హ్యాపీ ఒకటి తింటూ ఉంటుంది. సుదర్శన్కి కోల్డ్ అవుతుంది తిన్నాడు, ఇంకా నేను కోల్డ్ అవుతుంది మరి నాకు అనేసి తిన్నాను. టెడ్డీ మామూలుగానే తినద్దు, అందుకనేసి ఇంకా ఉన్నాయి, అవి పండిపోతాయి. ఈ బనానా కేక్కి పండిన బనానాస్ ఉంటే చాలా మంచిది అనమాట. అంటే ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది రెసిపీ. సో కాకపోతే మంచిగా ఎక్కువ పండిపోతాయి కదా, అవి జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఏమంటే పురుగులు అట్లా ఉంటాయి కదా పండిపోయిన బనానాస్, సో అది చూసుకోవాలి. సో అలా అడుగుతూ ఉంటుంది కదా బనానా కేక్. ఈసారి నేనే చేశానంటే ఇంకా ఇష్టంగా తింటుంది. అప్పుడు బయట అంటే మామూలుగానే హ్యాపీకి బయటవి తినాలంటే ఇష్టం ఉండదు, ఇంట్లో చేసినవే కావాలి అంటుంది. బిర్యానీ అయినా కానీ ఇంట్లో చేశానంటే మంచిగా తింటుంది, అదే హోటల్లో అయితే బిర్యానీ కూడా వద్దు అంటుంది అనమాట. అందుకనేసి ఇంకా సరే ఇది చేద్దాము అనిపించింది ఇంట్లో. సో అంటే ఇష్టంగా చేశాను అనుకోండి, ఇంకా అక్కడ బయట తినదు కదా, ఇది ఇంట్లోదే తింటూ ఉంటుంది. అది మంచిగా వస్తే పర్వాలేదు, బాగాలేకపోతే మళ్ళీ ఫ్లాప్ అయిందంటే అదొక ప్రాబ్లం. సరే చూద్దాము ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇంకా మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది. పిల్లల కోసం కదా, మెయిన్గా పిల్లల కోసం రెసిపీ అంటే షూర్గా చూస్తారు పేరెంట్స్, సో చూసి నేర్చుకొని చేసుకుంటారు కదా. సో ఇదే చూసి నేర్చుకోవాలి అనట్లేదు, కాకపోతే నేను రెడ్డి హ్యాపీ వాళ్ళ కోసం చేస్తున్నాను కదా అన్నట్టుగా మీతో చూపిస్తున్నాను. ఇక్కడ ఏమంటే మైదా తీసుకున్నాను, మైదా 1/3 కప్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బేకింగ్ సోడా. ఇక్కడ దీంట్లో మనము బేకింగ్ పౌడర్ యూస్ చేయం, మామూలుగా కేక్స్లో బేకింగ్ పౌడర్ సోడా రెండు యూస్ చేస్తాం కదా, అలా ఇక్కడ పౌడర్ యూస్ చేయం, ఓన్లీ బేకింగ్ సోడా యూస్ చేస్తాం. ఇంకా ఏమంటే ఇది ఓన్లీ బనానా కేక్ కాదు, సో చాకో బనానా కేక్ అనమాట. టెడ్డీ కోసం మెయిన్గా అంటే చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం వాడికి, అందుకనేసి ఇట్లా చాక్లెట్ కేక్ అడుగుతూ ఉంటుంది కదా, ఈ రెండు కలిపి అయిపోతుంది. దీంట్లో ఇద్దరికి ఇష్టమైన ఫ్లేవర్స్ ఉంటాయి అన్నట్టుగా చాకో చేసుకొని చేస్తున్నాను. ఇంకా చాకో పౌడర్ వచ్చేసి నేను 1/2 కప్ తీసుకున్నాను. ఇంకా మీకు ఇక్కడ నేను నీట్గా మెజర్మెంట్స్తో సహా చెప్తున్నాను. ఇంకా దీనికి ఏమంటే మెయిన్గా బనానా కేక్కి మనకి బ్రౌన్ షుగర్ కావాలి. సో చూసారా, నేను బ్రౌన్ షుగర్ ఇంట్లో నార్మల్గా ఉండదు కదా, నేను అదే పనిగా దీనికోసం అనేసి ఆర్డర్ చేసుకున్నాను. ఇది 1 టైం రెసిపీ అయిపోతే మాత్రం అది వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ చేయాలి అనుకుంటున్నాను. సో బ్రౌన్ షుగర్ వచ్చేసి నేను ఇక్కడ ఎంత తీసుకున్నాను, 3/4 కప్ తీసుకున్నాను. ఇవన్నీ ఏమంటే మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ అంటారు. సో ఓన్లీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అంటే మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనము బ్యాటర్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఏమంటే నేను బటర్ వేసుకుంటున్నాను. బటర్ వచ్చేసి 125 గ్రామ్స్ తీసుకోవాలి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇవన్నీ మన రూమ్ టెంపరేచర్లో ఉండాలి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టున్నాము. సో ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉన్న ఎగ్స్ ఇలాంటివన్నీ బటర్ అన్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, సో అవన్నీ మీరు 2 hours ముందే బయట పెట్టేసుకోండి. సో చల్లగా ఉండేటివి ఏది యూజ్ చేయకూడదు దీంట్లో అనే కాదు, నార్మల్గా కేక్స్లో మనకి రూమ్ టెంపరేచర్లో ఉండేటివే యూజ్ చేయాలన్నమాట, మంచిగా వస్తుంది అప్పుడు కేక్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బటర్ వేసేసుకున్న తర్వాత నేను 2 eggs తీసుకుంటున్నాను. ఇక్కడ కొందరు ఏమంటే 3 eggs తీసుకుంటారు, 4 eggs కూడా తీసుకుంటారు, బట్ నేను ఇక్కడ 2 eggs సరిపోతాయి అన్నట్టుగా 2 eggs తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఏమంటే హ్యాండ్ మిక్సర్ ఒకటి తీసుకొని దాంతో మిక్స్ చేసేసుకోవచ్చు ఇవంతా. ఇంకా ఇది వచ్చేసి ఒక 5 minutes మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఆ ఫోమ్ కన్సిస్టెన్సీ లాగా వస్తుందన్నమాట, అంతవరకు మిక్స్ చేసేసుకోవాలి. దెన్ ఇప్పుడేమంటే బనానా అంతా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీంతో మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది, చాలా ఈజీ తెలుసా ఇది చేసేసుకోవడం. అసలు హెచ్ఎస్ఆర్లో ఉన్నప్పుడు అక్కడ ఒక కేరళ షాప్ ఉండేది, దాంట్లో బనానా బన్స్ అమ్మేవాళ్ళు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి జయ అనేసి, తను నాకు కొనిచ్చింది అనమాట ఒకసారి, తనతో మీట్ అయ్యడానికి వెళ్ళినప్పుడు. భలే ఇష్టం వచ్చేసింది నాకు. ఇంకా అప్పటి నుండి బనానా బన్ కొనుక్కుంటా ఉంటాం, తింటా ఉండేదాన్ని. టెడ్డీ హ్యాపీ కూడా అలవాటు చేసేదాన్ని. హ్యాపీ అప్పుడు చిన్న పాప, అది తినేది కాదు, టెడ్డీ తినేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే హ్యాపీకి బనానా కేక్ అలవాటు అయిపోయింది. ఇంకా కేక్ బేక్ చేసుకోవాలంటే ఒక మోల్డ్ ఉండాలి కదా, సో దీంట్లో ఇంకా నేను ఏమంటారు ఆ మిక్చర్ అంతా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇది నాన్ స్టిక్ దే యాక్చువల్లీ, దీనికి నాకు మరి సపరేట్గా బేకింగ్ పౌడర్ పేపర్ అవంతా ఏం అవసరం లేదు. కానీ నేను ఆ బటర్ పేపర్ తీసుకొని దాంట్లో పెడుతున్నాను. మళ్ళీ అనిపించింది ఎందుకు అవసరం లేదు కదా, నాన్ స్టిక్దే కదా ఇది అనిపించింది. అయినా మళ్ళీ ఎందుకో అంటే పెట్టేసిన తర్వాత అనిపించింది అన్నమాట, నెక్స్ట్ టైం పెట్టకూడదు అనుకున్నాను. అంటే పెట్టకుండా ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో అనేసి, ఏమైనా మాడిపోతుందేమో తెలియదు. బట్ ఈ బటర్ పేపర్ మనం దానికి పెట్టేసాము, ఈ బటర్ అంతా అప్లై చేసామంటే ఏమంటే మాడకుండా అంటకుండా నీట్గా వచ్చేస్తుంది.
నేను ఇప్పటికి ఒక 2-3 టైమ్స్ మామూలుగా బేసిక్ కేక్ ఉంటుంది వెనిలా కేక్. సో, అది యూజ్ చేసున్నాను. అది చేసున్నాను. అది చాలా బాగొచ్చింది. ఇంకేమంటే డాడీ ఎప్పుడు చాక్లేట్ కేక్ అడుగుతా ఉంటే ఒకసారి చాక్లేట్ కూడా చేశాను. అది కూడా చేశాను కానీ అది బాగొచ్చింది. కాకపోతే నేను వీడియో తీసుకోలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాను. ఇంక మనము ఓవెన్ ప్రీ హీట్ పెట్టేసుకోవాలి. సో, దానికేమంటే 10 మినిట్స్ పెట్టేసాను టైమర్. ఇంకా బేక్‌లో పెట్టేశాను. సో, 10 మినిట్స్ పెట్టేసిన తర్వాత ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను 35 మినిట్స్ పెట్టాననమాట. 180 డిగ్రీస్‌లో పెట్టాను. ఇంకా అప్పుడప్పుడు వస్తాను. దాన్ని చూస్తూ ఉంటాను, పోతూ ఉంటాను. ఏమంటే ఎలా వచ్చింది ఏంటి అనేసి. సో, ఇది మాత్రం భలే వచ్చిందే మంటకుండా అనిపించింది. 35 మినిట్స్ తర్వాత మిడిల్‌లో కూడా ఒకసారి చెక్ చేశాను. అప్పటికి ఇంకా అవ్వాలి అనేసి మళ్ళీ తీసేసాననమాట. దీన్ని చూసారా? ఇది తీసి చూస్తే అది వచ్చేసింది కప్‌లో. ఇంకా టెడ్డీ, యాబీ, సుదర్శన్ అక్కడ టీవీ చూస్తా ఉన్నారు. వాళ్ళకి చూపించి చూడరా ఇది వచ్చేసింది ఇలా గుచ్చి చూపిస్తా ఉంటే అనేసి అంటున్నాను. సో, బ్యాటర్ కొంచెం ఎక్కువయింది కదా అనేసి ఈ చిన్న చిన్న కప్ కేక్స్‌వి ఉంటే దాంట్లో వేశాను. పింక్ యాపీకి, బ్లూ టెడ్డీకి అన్నట్టుగా. చాక్లెట్ కేక్ లాగా ఉందమ్మా. జరుగు హ్యాపీ. ఓకే కదా, బాగా వచ్చింది. నేను ఇట్లా కేక్ మాత్రం కేక్ లాగే వచ్చింది. కాకపోతే ఈ టాప్ లేయర్ ఏమంటే కొంచెం క్రంచీగా అలా ఉంటుంది కదా. నార్మల్గా అందరికి అలానే వస్తుంది. అది తీసేసేయచ్చు, లేదా తినాలి అనుకున్న వాళ్ళు తినొచ్చు కూడా. సో, నేను దాన్ని కట్ చేసి పక్కన పెడితే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పాను. బంగారు తల్లి చల్లగా అయిపోతే బాగా తిను. ఇది కొంచెం చల్లగా కట్ చేద్దాం. అలు బాగుందా తింటున్నా. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమంటే కేక్ని అట్లే పెట్టేసాలి ఒక హాఫ్ అన్ అవర్ బేక్ అయిన తర్వాత. దాని తర్వాత దాన్ని కట్ చేస్తే చాలా బాగా వస్తుంది. నేనేమంటే వేడిగానే చూద్దాము ఎలా ఉంది అన్నట్టుగా తీసేసాను. సో, మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత కేక్ తీసి కట్ చేసుకొని తినండి. చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే చాలా నచ్చింది. నేను తినలేదు, అది జస్ట్ టేస్ట్ చేశాను. ఇంకా టెడ్డీ యాపీ కోసం అనేసి ఇంకా చాకో బనానా కేక్ చేశాను. ఇంకా టెడ్డీ ఏమంటే తినలేదు, సుదర్శన్ కూడా తినలేదు, యాపీ ఒక్కటే తినింది. అది ఎందుకు అంటే వాళ్ళిద్దరికీ బనానా ఫ్లేవర్ అంటే ఆ స్మెల్ అంటే ఇష్టం లేదంట, తినరంట. ఇంకా బనానా కేక్ ఏమంటే ఒక 3 to 4 days వరకు హ్యాపీగా ఉంటుంది. బాక్స్లోనే బయట పెట్టుకున్నా, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 week వరకు ఉంటుంది. ఇంకా హ్యాపీ ఏమంటే ఇల్లంతా గందరగోళం చేయడంలో నెంబర్ 1 ఉంటుంది. ఈ మధ్య క్రాఫ్ట్స్ చేస్తూ ఉంది, ఏదేదో చేస్తూ ఉంది. అది చూసారా పెయింటింగ్స్ ఎంత గందరగోళం చేస్తుంది. ఎందుకు రాదు అంటే స్టేషనరీ అంట. స్టేషనరీ పెట్టుకోవడానికి బబ్బా కోసం అంట, బబ్బా టేబుల్ పైన పెట్టుకోవడానికి చేస్తూ ఉందంట. దెన్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఫ్రైడే రోజు ఏమంటే రథసప్తమి. ఇంకా ఆ రోజు నాకు ఎక్కలేని టెన్షన్గా ఉండింది. ఏమంటే రథసప్తమి అని ఒక 1 week నుండి అనుకుంటున్నాను, చేసుకోవాలి అనేసి. సుదర్శన్ ఏమంటే ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ అంటే 5:30కే లేచేస్తాడు. 6కి అట్లా కిందనే ఉందన్నమాట జిమ్. సో, అక్కడికి వెళ్తాడు, వెళ్ళేసి జిమ్కి వెళ్ళేసి వస్తాడు. ఇంకా నేను బనానా కేక్ చేశాను కదా, వీళ్ళకి బాక్సెస్లో పెట్టేశాను. అంటే టెడ్డీకి పెట్టలేదు, హ్యాపీకి బనానా కేక్ పెట్టమని అదే పనిగా అడిగింది. సో, పెట్టాను. ఇంకా సుదర్శన్ జిమ్కి వెళ్ళేసి వచ్చేసాడు. ఇంతలో టెడ్డీ హ్యాపీ కూడా లేచేశారు. ఇంకా టీ తాగుతూ ఉన్నాము, గ్రీన్ టీ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏమంటే ఆ రోజు మేము ఇంకా రథసప్తమి కదా, గుడికి వెళ్దాము అనేసి అడిగాను సుదర్శన్. నార్మల్గా సాటర్డే వెళ్దాం బనశంకరి అమ్మవారి గుడికి వెళ్ళి, అసలు ఇయర్ స్టార్టింగ్ నుండి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అసలు కుదరలేదు, అదేంటో అర్థం కాలేదు.
అందుకని వీకెండ్ అయితే తిరుపతికి వెళ్ళిపోవడము, మొన్నటి వరకు డాడీ వాళ్ళు ఉన్నారు ఇంట్లో. సో అట్లా కుదరనే లేదనమాట. అందుకనేసి ఈసారి ఎట్లయినా ఈ వీకెండ్ వెళ్దాం అనేసి అడుగుతున్నాను. సడన్గా సుదర్శన్ ఏమంటే ఈ వీకెండ్ మనం తిరుపతికి వెళ్ళాలి బుజ్జు, కొంచెం పని ఉంది అనేసి అన్నాడు. ఇంకెట్లో ఈ సాటర్డే సండే తిరుపతికి వెళ్దాము అంటున్నాడు కదా, అందుకనేసి నేనేమన్నానంటే ఫ్రైడే రోజు రథసప్తమి ఉంటాయి అంటే ఆ రోజు మార్నింగే చెప్తున్నాను, ఈరోజు రథసప్తమి బాబా, సో ఈరోజు గుడికి వెళ్తే చాలా మంచిగా ఉంటుంది, ఈరోజు వెళ్దామా అనేసి అడిగాను. ఇంకా రెడీ అయ్యి వాళ్ళకి స్కూల్ ఉందిగా, వాళ్ళని స్కూల్ పంపించేసి వెళ్దాంలే బుజ్జు అనేసి అన్నాను. మనశంకరి అమ్మవారి గుడికి ఎప్పుడు వెళ్తామో అప్పుడే మంచి జరుగుతుంది బాబా. అంతవరకు చూపించిన ఓపెన్ చేయొచ్చు హ్యాపీ అది. వావ్ ఎంత గ్రేట్. దాంట్లో ఏం పెట్టుకోవాలి అప్పు? నా బంగారు తల్లి బాబా, అన్ని నా బుద్ధులే విడికి అసలు. నేను ఎప్పుడు చేశాను రా చిన్న చిటి బాయ్. ఇక మనం ఏదైనా పెట్టుకోవాలరా. బాయ్ నాన్న. ఇక్కడ ప్లాంట్స్ పెడితే ఎండ రాదు. బాయ్ రే బాబా, లంచ్ బాక్సెస్ తీసుకున్నారా? సుదర్శన్ వాళ్ళని స్కూల్లో వదిలేసి వచ్చే లోపల గబ్బా రెడీ అయిపోయాను. అంటే మేము ఇంకా 8:30కి స్టార్ట్ అవుతున్నాం. బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. రెడీ హ్యాపీ వాళ్ళు అదే అనమాట, మేము లేకుండా ఎలా వెళ్తారు అని చెప్పుకుంటూ వెళ్ళారు. ఇంకా సుదర్శన్ కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే అది చేసుకొని బయలుదేరేద్దాం ఉండు బుజ్జు అనేసి అన్నాడు. ఇంకా కరెక్ట్గా 8:30కి అలా బయలుదేరుతున్నాము. నార్మల్గా ఇంకొంచెం ఎర్లీగా బయలుదేరేసి ఉంటే బాగుండేది. ఏమంటే చాలా దూరం తెలుసా, వైట్ ఫీల్డ్ నుండి బనశంకరి అమ్మవారి గుడికి వెళ్ళాలంటే ఎంత దూరం అంటే అంత దూరం. అసలు ఇక్కడ వెళ్ళడానికే మాకు 1.5 hours, ఇంకా ట్రాఫిక్ కొంచెం ఉంది ఎక్కువగా అంటే 2 hours అయిపోతుంది. ఇంకా మేము తావర్కెరలో ఉన్నప్పుడు, హెచ్ఎస్ఆర్లో ఉన్నప్పుడు చాలా కన్వీనియంట్గా ఉండేది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు అసలు స్కిప్ చేయకుండా హ్యాపీగా వెళ్ళొస్తూ ఉండేదాన్ని. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు ఏమంటే రథసప్తమి, అందుకనేసి మేము బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. యాక్చువల్గా రేపు వెళ్దాం అనుకున్నాము, కానీ ఈరోజు పండగ కదా, ఈ ఇయర్కి ఫస్ట్ ఈరోజే అనమాట వెళ్ళేది. బాబా నువ్వు నవ్వుతున్నావు, నీ ముందు మాట్లాడాలంటే ఏదోగా ఉంటుంది, అందుకే మాట్లాడలేకపోతున్నాను. మరి అవ్వద్దా? బాబా నాకు కాఫ్ ఎక్కువ, అంటే నార్మల్గా అలా చెప్పాను కదా. ఏంటో నాకు ఇట్లా లైవ్లీగా మాట్లాడాలి అంటే చాలా ఇష్టం మీ అందరితో, కానీ ఈ సుదర్శన్ ముందు మాట్లాడలేను నేను. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు ఏమంటే బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. టెడ్డీ హ్యాపీ వాళ్ళని స్కూల్ పంపించేసి వెళ్తున్నాము. ఏమంటే ఈరోజు రథసప్తమి. యాక్చువల్గా సాటర్డేస్ వెళ్తాం కదా, రేపు వెళ్దాం అనుకున్నాము, కానీ అనుకోకుండా ఈరోజు మేము తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాము. అందుకనేసి ఇంకా ఈరోజు పండగ, ఈరోజు వెళ్తే మంచిగా ఉంటుంది. అది ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఒక్కసారి కూడా బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళలేదు. అందుకని ఇంకా ఈరోజు రాసినట్టుంది రథసప్తమికి వెళ్ళాలి అనేసి. నేను సుదర్శన్ ఇద్దరం రెడీ అయ్యి గబగబా వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఏమంటే మెట్రోలో వెళ్దాము అనుకున్నాము, కానీ మెట్రో ఏమంటే 1.5 hours చూపిస్తూ ఉంది. ఇంకా దానికంటే కారే బెటర్ అనుకున్నాము. సో మెట్రో అంటే ఇంకా ఈసారి ఎప్పుడంటే రెడీ హ్యాపీతో మెట్రోలో వెళ్దాంలే అనేసి ఇంకా కార్లోనే వెళ్ళిపోతున్నాము. సో బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడంతా ఎలా ఉంది ఏంటి, ఇంకా ఈరోజు రథసప్తమి కదా, క్రౌడ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మంచిగా పూజ చేస్తారు. సో అదంతా చూపిస్తాను ఇక్కడ. ఈసారి కొంచెం బాగానే మాట్లాడాను కదా, సుదర్శన్ కొంచెం సపోర్ట్ చేశాడు పాపం. భలే ఉంది కదా బాబా, పింక్ ఫ్లవర్స్ వచ్చేసి బెంగళూరులో. మనం ఇది ఫస్ట్ టైం కదా బాబా వెళ్ళేది, టెడ్డీ హ్యాపీ లేకుండా ఫస్ట్ టైం. వచ్చిన తర్వాత ఉంటుంది ఎట్లా మెట్రోలో వెళ్ళట్లేదు కాబట్టి గుడికి వెళ్ళాలని చెప్పలే బుజ్జు, టెంపుల్ కి వస్తామని. అటన్నా స్కూల్ డుమ్మా కొట్టొచ్చని టెంపుల్ కి మేము వస్తాం. ఇంకోటి ఏమంటే మెట్రోలో వెళ్ళొద్దంట, వాళ్ళతోనే వెళ్ళాలంట మెట్రోలో బాబా. హ్యాపీ అయితే మరి సర్లే, మీరు లేరని మెట్రోలో వెళ్ళలేదురా, నెక్స్ట్ టైం వెళ్దాం మెట్రో అని చెప్తాం. అంతే. అయినా ఒకసారి మెట్రోలో వెళ్ళాలి బాబు మనము కదా.
ఇప్పటికి వెళ్ళలేదు ఒకసారి కూడా మరి. కానీ అన్ని స్టాప్స్ ఏంది బాబా, 21 స్టాప్సా? అంటే ఇక్కడ నుండి మెజెస్టిక్కి, మళ్ళీ మెజెస్టిక్ నుండి బన్శంకరికి 8 స్టాప్స్ ఏమో అన్నాం. మేము హెచ్ఎస్ఆర్ నుండి వైట్ ఫీల్డ్కి షిఫ్ట్ అయిపోయేటప్పుడు అక్కడ ఓన్ హౌస్ తీసుకుంటున్నాము అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము థింక్ చేసింది ఏంటి అంటే బన్శంకర్ అమ్మవారి టెంపుల్ గురించే. సో వైట్ ఫీల్డ్ నుండి టెంపుల్ కంటే చాలా దూరం అయిపోతుంది కదా బాబా అనేసి అనుకున్నాము. అప్పటికి వైట్ ఫీల్డ్ నుండి బన్శంకర్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి మెట్రో లేదనమాట. సో కొన్ని రోజుల తర్వాత మెట్రో వచ్చేస్తుంది బుజ్జు, మనం హ్యాపీగా మెట్రోలో వెళ్ళొచ్చులే, అప్పుడేం ప్రాబ్లమే ఉండదు అనుకున్నాము. గోండి ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారా? సో అది వచ్చిందంటే హెచ్ఎస్ఆర్ వచ్చినట్టు. ఇంకా ఇది వచ్చి సిల్క్ బోర్డ్ జంక్షన్. ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇదంతా బీటీఎం లేఅవుట్ దాటిన తర్వాత. సో అదంతా ఏమంటే మాకు ఇటువైపు వచ్చాము అంటే ఇటు సైడ్ అంతా ఓల్డ్ మెమరీస్ అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంకా అది కాక నేను సుదర్శన ఇద్దరమే వచ్చాము కాబట్టి అవన్నీ వాటి గురించి అంతా మాట్లాడుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ వస్తున్నాము. సో అలా మేము మెట్రోలో వచ్చేయచ్చు అనుకున్నప్పుడు ఏమంటే మెట్రోలో చూసారు కదా, చెప్పాను నేను ఎన్ని స్టాప్స్ ఉంటాయి అన్ని స్టాప్స్, అది కూడా ఆల్మోస్ట్ 1.5 hours పడుతూ ఉంది మెట్రోలో కూడా. ఇంకా మెట్రోలో వచ్చినా కార్లో వచ్చినా ఒకటే అన్నట్టుగా ఇంకా కార్లోనే వచ్చేసాం మేము. నెక్స్ట్ టైం టెడ్డీ హ్యాపీ వాళ్ళతో మెట్రోలో ట్రై చేయాలి అనుకున్నాం. ఇంకా బన్శంకర్ అమ్మవారి టెంపుల్ ఏమంటే ఇలా ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు లేదా ట్యూస్డే ఫ్రైడే సాటర్డేస్ ఏమంటే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. అలాంటప్పుడు పార్కింగ్ టెంపుల్లో కాకుండా ఇటు సైడ్ ఒక పార్కింగ్ ఉంటుంది టెంపుల్కి ముందు. సో అక్కడే పార్కింగ్ పెట్టేసి అక్కడ కార్ ఇంకా వెళ్తున్నాం. ఇంకా ఇలా వెళ్తుంటే ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, ఏం కావాలంటే అవన్నీ ఉంటాయి, చాలా తక్కువ రేట్లో ఉంటాయి. మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు అనమాట. నేను టవర్కర్లో ఉన్నప్పుడు అక్క వాళ్ళతో వచ్చేటప్పుడు అక్క వాళ్ళు బ్యాగ్స్ తెచ్చుకుంటారు, పూజ అయిపోయిన వెంటనే షాపింగ్ చేస్తారు, అన్ని 1 week కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కుంటారు. ఇక్కడ చీప్గా దొరుకుతాయి ఆశ, మంచిగా ఫ్రెష్గా ఉంటాయి, ఇక్కడ అన్నీ కొనుక్కోవచ్చు, నువ్వు కూడా తీసుకో అంటారు. కానీ నేను 1 week తీసుకునేదాన్ని కాదు, జస్ట్ ఏదో 1-2 వెజిటేబుల్స్ ఏమైనా తీసుకునేదాన్ని. అలా అవన్నీ గుర్తుకొస్తూ ఇంకా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే సుదర్శన్కి అది కావాలి బాబా ఇది కావాలంటే ఇప్పుడు కాదు బుజ్జు, ఫస్ట్ దర్శనం అయిపోని తర్వాత వెళ్ళేటప్పుడు కావాలంటే కొనిస్తాను కొనుక్కుందాము అనేసి అంటున్నాడు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు లేకపోయేసరికి చాలా బోర్గా ఉండింది, జర్నీ కూడా చాలా బోర్గా ఉంది. వాళ్ళు గుర్తుకొస్తూనే ఉన్నారు, సగం మాటలు మాకు వాళ్ళ గురించే ఉండింది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత టెడ్డీ నాకు వీడియో తీయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది కదా, సో టెడ్డీని చాలా మిస్ అయ్యాను. ఇంకా నేను బన్శంకర్ అమ్మవారి టెంపుల్ రీల్స్ పెడుతున్నారు, నేను చాలా వస్తున్నాను నాకు చూస్తున్నాను, మీరు చూస్తున్నారా? దాంట్లో అంతా ఏమంటే ప్లాస్టిక్ అంతా అవాయిడ్ చేయండి, ప్లాస్టికే యూజ్ చేయకూడదు ఇక్కడ అన్నట్టుగా ఓన్లీ స్టీల్ ప్లేట్స్లో లెమన్ పూజ చేస్తాం కదా దీపాలు పెట్టి నేను, సో అదంతా చూపిస్తున్నారు. చాలా మంచిగా అనిపించి చాలా చాలా డెవలప్ అవుతా ఉంది టెంపుల్. అసలు నాకు తెలిసి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఈ టెంపుల్ అంత ఫేమస్ ఉండిందేమో నాకు తెలియదు, కానీ అంత ఫేమస్ లేదే అనుకుంటా. చాలామందికి తెలిసేదే కాదు టెంపుల్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది, కానీ ఇప్పుడు చాలామందికి తెలుసు, ప్లస్ చాలా ఫేమస్ అయింది, చాలా డెవలప్ అయింది. ఇంకా అది కాక ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే అమ్మవారి టెంపుల్లో చాలా బాగా జరుగుతుంది. మేము ఎక్కువ ఫ్రైడే రాము, ఎందుకంటే సాటర్డేనే వస్తూ ఉంటాము. సుదర్శన్కి వీకెండ్, టెడ్డీ హ్యాపీ వాళ్ళకి స్కూల్ ఉండదు, హాలిడే ఉంటుంది, సో వీక్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మేము సాటర్డేసే వస్తూ ఉంటాం. సో అట్లా మాకు సాటర్డేస్ అంత క్రౌడ్ అనిపించదు, ఫ్రైడే ట్యూస్డేస్ సండే మెయిన్గా చాలా క్రౌడ్ ఉంటుంది. సో నాకు ఇష్టమైన అమ్మవారి టెంపుల్ ఇది, నా ఫేవరెట్ గాడెసెస్ అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా దర్శనంకి ఎంతమంది క్యూలో కింద కూర్చునేస్తున్నారు, అసలు అందరూ నిమ్మకాయలతో అవన్నీ చేసేసుకొని కూర్చునేస్తున్నారు. సో కూర్చునేస్తున్నారు ఆ క్యూలోనే అంటే ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించుకోండి. సో చాలా క్రౌడ్ ఉండింది, ఎప్పుడు నేను ఇంత క్రౌడ్ దర్శనం కూడా రాలేదు, కానీ కరోనా టైంలో కూడా ఒకసారి వచ్చాను, దర్శనం మాత్రం వచ్చి వెళ్ళాను. ఇంకా ఆ రోజు ఏమంటే మేము ఫస్ట్ అంటే ఈ న్యూ ఇయర్లో స్టార్టింగ్ అప్పుడు ఒకసారి రాలేదు అనేసి వచ్చి వెళ్దాము అమ్మవారి దర్శనం వెళ్దాము, నిమ్మకాయలు పూజ చేయాలి అట్లా అనేసి అసలు ఏం అనుకోలేదు, మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనుకొని మేము జస్ట్ వచ్చేసి వెళ్దాము, అసలు కుదరడమే లేదు కదా వెళ్ళడానికి ఇక్కడికి అన్నట్టుగా నేను సుదర్శన్ వచ్చామన్నమాట ఆ రోజు. ఇంకా ఆ రోజు రథసప్తమి కూడా కదా, చాలా క్రౌడ్ ఉండింది, చాలా మంచిగా చేశారు కూడా పూజ అంతా, ఎంత బాగుండిందంటే ఎంత కలగా ఉండిందో. లాస్ట్ ఇయర్ రథసప్తమికి నేను మోహన ఆంటీ పిల్లలు అందరం కలిసి తిరుమలకి వెళ్ళాం. అక్కడ రథము అవన్నీ వాహనాలు అన్నీ ఊరేగిపిస్తారు కదా అక్కడంతా, సో అదంతా చూపించాను, మీకు గుర్తుందో లేదో. అమ్మవారిని దండం పెట్టుకోండి. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, రథసప్తమి అంటే ఇయర్లో ఇంకొక రథసప్తమి కూడా వస్తుందేమో, ఇది మెయిన్ రథసప్తమి అయినా అంటే సంక్రాంతి తర్వాత కదా వస్తుంది, ఇంత గ్యాప్లో వస్తుంది ఏందబ్బా అనుకున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనేసి నేను అంతగా ఆలోచించుకోలేకపోయాను.
కానీ నా ఫ్రెండ్ వాసవి అనేసి నా ఫ్రెండ్ పంపించింది అనమాట, రథసప్తమి ఆశ ఫ్రైడే అనేసి. రథసప్తమి అంటే నార్మల్ రథసప్తమి ఏమో అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా కొన్ని, అట్లా అనేసి అనుకున్నాను. కానీ కాదు, ఇదే మెయిన్ రథసప్తమి అనేసి. అంటే మేము తిరుమలకి వెళ్ళాము, సో ఆ రోజే ఇది మళ్ళీ అనేసి తర్వాత తెలిసింది. ముందు తెలుసుంటే మళ్ళీ తిరుమలకి వెళ్ళుంటాము ప్లాన్ చేసుకొని, కానీ అసలు నాకు తెలియదు, గుర్తు కూడా లేదు. సో ఇంకా మా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా కొంతసేపు కూర్చొని వెళ్దాము అనుకున్నాము, అందుకనేసి ఇంకా ఇద్దరం కూర్చున్నాము. ఇంకా మేము బనశంకరి అమ్మవారి టెంపుల్కి వస్తున్నాము, అక్కడ పూజ చేస్తున్నాము అంటే మాత్రము ఏమంటే ఫాస్టింగ్ ఉంటాం, ఏమి తినకుండా వస్తామన్నమాట. ఏమే కాదు, పిల్లల్ని కూడా ఏమి పెట్టను. ఒకేసారి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి తింటూ ఉంటాము, లేకపోతే ఇక్కడ ఉడిపి హోటల్ ఉంటుంది అక్కడ తీసుకెళ్తూ ఉంటారు సుదర్శన్. ఇంకా ఇక్కడేమంటే బనశంకరి అమ్మవారి టెంపుల్లో సాంబార్ రైస్ పెడతారు, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, వేడి వేడిగా పెడతారు, భలే ఉంటుంది. అదే పెడతారేమో అనేసి అనుకున్నాం మేము, కానీ ఆ రోజు ఏమంటే ఏం పెట్టారో చూపిస్తాను. ఇంకా ఈ సిస్టమ్ అంతా చేంజ్ అయ్యింది అనిపించింది, ప్లేట్స్ పెట్టడము ఇవంతా ముందు లేదు. ఇదే ఫస్ట్, అంటే ఎప్పటి నుండో పెడుతుంటారు, మేము ఈ మధ్య వెళ్ళలేదు కదా టెంపుల్కి, సో అలా నాకు తెలియలేదు. సో ఫస్ట్ టైం ఇట్లా ప్లేట్స్ ఉంటే ప్లేట్స్ తీసుకొని వెళ్తున్నాం. మళ్ళీ క్యూ ఉంది దానికి కూడా, ప్రసాదం తీసుకోవడానికి కూడా. సో అలా మళ్ళీ క్యూలో వెళ్తూ ఉన్నాము. ఇంకా ఆ రోజు ఈ టెంపుల్ దగ్గర ఎంతమంది సబ్స్క్రైబర్స్ కలిశారో తెలుసా, చాలామంది కలిశారు. పాపం వాళ్ళు బిజీగా ఉన్నారు, అప్పటికే వచ్చి మీట్ అయ్యి వెళ్ళారు. చాలా హ్యాపీ వేసింది. ఇంతకు ముందు కూడా అంతే, టెంపుల్కి వచ్చామంటే ఎవరో ఒక్కరైనా కనీసం మీట్ అయ్యేవాళ్ళు. ఇంకా ఆ రోజు సాదం పెట్టారు, బెల్లం సాదం. ఆ రోజు ఏమంటే రథసప్తమి రోజు దేవుడికి సాదం చేసి పెడితే చాలా మంచిదంట. సో అలా ఆ రోజు సాదం చేసినట్టు అనిపించింది. ఇంకోటి ఏమంటే మనం తినేసిన తర్వాత ఆ ప్లేట్స్ని వాష్ చేయాలి, అక్కడ వాటర్ ఉంటుంది, సోప్ ఉంటుంది, అంతా ఉంటుంది. సో నీట్గా వాష్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టేసేయాలి. ఇక్కడ పెట్టేసామంటే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి తీసుకొని తింటారు. సో సిస్టమ్ బాగుంది కదా అది. సో అలా మా దర్శనం బాగా అయిపోయింది. ఇంకా ప్రసాదం కూడా తినేసాము. ఇంకా వెళ్తూ సుదర్శన్ వెళ్ళేటప్పుడు కొనిస్తాను అన్నాడు కదా కొన్ని వెజిటేబుల్స్, సో అది కొనిస్తున్నాడు. నేనేమంటే మ్యాంగోస్ తీసుకో బాబా, మ్యాంగో రైస్ చేసుకుందాము అని చెప్పేసి మ్యాంగో రైస్. ఇంకొకటి ఏమంటే నేను అక్క వాళ్ళతో వచ్చినప్పుడు అక్క వాళ్ళు నాకు ఒకటి నేర్పించారు, పప్పులు. ఆ ఆకు పేరే గుర్తులేదు, పప్పుల ఆకు ఏదో చెప్పేవారు. సో ఆ ఆకుతో పప్పు చేస్తే ఎంత ఎమ్మిగా ఉంటుందో అంత ఎమ్మిగా ఉంటుంది. మీకు చూపిస్తాను ఆ ఆకు. సో మీకు తెలిస్తే నా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఆకు నేమ్ ఏంటో అనేది. సో కరెక్ట్గా అయితే నాకు గుర్తులేదు ఆ నేమ్ ఏంటో, కానీ ఈ ఆకు పప్పులో వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో అలా కుప్పలుగా పెడతారు. ఒక కుప్ప వచ్చేసి 20 రూపీస్ అని చెప్పారు. అది చాలా దండిగా వస్తుంది, నాకైతే 2 times లాగా చేసుకోవచ్చు అనమాట. సో ఇదే ఆకు అది. సో మీకు తెలిస్తే నాతో కామెంట్స్లో షేర్ చేసుకొని, ఇంత ముందు కూడా ఒకసారి షేర్ చేసుకున్నాను మీకు, కాకపోతే లాంగ్ బ్యాక్ అది. ఈ పప్పుల ఆకు చాలా బాగుంటుంది, పప్పులాకే అంటారు అనుకుంటున్నాను నేనైతే. అది దాంతో నేను పప్పు చేసుకుంటాను కదా, ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో అంతే, ఇంకా పార్కింగ్ పెట్టాము కదా కార్. సో ఇంకా అక్కడ నుండి బయలుదేరేస్తున్నాము. ఇంకా మేము అనుకున్నాము తొందరగానే ఇంటికి వెళ్ళిపోతాంలే అనేసి, కానీ చాలా లేట్ అయింది తెలుసా. మేము 8:30 బయలుదేరితే 12:30కి రీచ్ అయ్యాం. అప్పటికి సుదర్శన్ పాపం ఇంకా పర్మిషన్ తీసుకున్నాడు, హాఫ్ డే అన్నట్టుగా. సో అట్లా వెళ్ళగలిగాము. ఇదే టైంకి మేము తిరుపతికి వెళ్ళిపోవచ్చేమో, తిరుపతికి ఈజీగా రీచ్ అయిపోతాం, అంత టైం పడింది మాకు బనశంకరమ్మ టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి. కాకపోతే రెడీ యాప్ వాళ్ళని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదే అనిపించింది ఎక్కడో. అంటే ఎప్పుడు వచ్చినా 4 members వస్తాము, ఫస్ట్ టైం వాళ్ళిద్దరు లేకుండా. ఇంతకుముందు కరోనా అప్పుడు మేము ఇద్దరమే వచ్చాము. సో ఇది సెకండ్ టైం అనమాట. రెడీ యాప్ వాళ్ళు ఇక్కడే ఉన్నా వాళ్ళని స్కూల్ పంపించి గుడికి రావడము. నిజంగా చెప్తున్నాను, ఈ అమ్మవారు ఏమంటే చాలా మంచిది. నేనేం అడిగితే అది చేసేస్తుంది అనమాట, అంత ఇష్టం నాకు అమ్మవారు అంటే. ఇంకా దారిలో వెళ్తూ ఉంటే వాసవి ఫోన్ చేసింది, ఇలా మీకోసం ఒకటి చేశాను, అది ఇవ్వాలి, మీరు ఇంటికి వచ్చేటప్పుడు స్టాప్ అవ్వండి కొంచెము అంటే. మళ్ళీ సుదర్శన్ అక్కడ స్టాప్ అయ్యాడు. అప్పుడు వాసవి వచ్చి అది ఇచ్చేసి వెళ్ళింది. అదేంటంటే లడ్డు సున్నుండల్లాగా కనిపించాయి. వావ్ అనిపించింది, నిజంగా చాలా ఆకలితో ఉన్నాము. మాకు సాంబార్ రైస్ పెడతారేమో అనుకుంటే అక్కడ సాదం పెట్టారు. సో అది అంత తృప్తిగా తినలేదు. సో అట్లా వచ్చేసాము, ఇంటికి వెళ్ళి ఇంకేదో ఒకటి చేసుకొని తిందామని. ఇంకా మధ్య దారిలోనే ఇంకా వాసవి ఇచ్చిన లడ్డూలు కనిపించేసరికి సుదర్శన్కి భలే ఆకలేసింది. బుజ్జు ఆ లడ్డు ఒకటి అనేసి అన్నాడు. సో నాకు సున్నుండ అంటే ఇష్టం కదా. సో కార్లో ఇంటికి వెళ్తుంటేనే నేను ఒకటి సుదర్శన్ ఒకటి తినేసాము. ఎంత బాగుండిందంటే అంత బాగుండింది సున్నుండలు అనేసి అనుకుని ఇంకా వాసవికి మెసేజ్ చేసి పెట్టాను మళ్ళీ, వాసవి మీరు చేసిన సున్నుండలు చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అనేసి. అప్పుడేమంటే వాసవి అది సున్నుండలు కాదు ఆశ, అవి రైస్ బ్యాన్ లడ్డూలు అనేసి అన్నాను. నేను అస్సలు నమ్మలేకపోయాను, రైస్ బ్యాన్ లడ్డూలా అదేంటబ్బా అనేసి అనుకున్నాను.
వైటమిన్ B12 తక్కువ ఉండేవాళ్ళు తింటే అది చాలా మంచిది ఆశ చేశాను. నా ఫ్రెండ్స్ కూడా ఇచ్చాను, వాళ్ళు కూడా నమ్మలేకపోయారు, అది సున్నుండలే అనుకున్నారు అనేసి మీరు నాకు కాల్ చేయండి రెసిపీ చెప్తాను అన్నారు. నేను అసలు కాల్ చేయడమే కుదరలేదు మళ్ళీ రెసిపీ కోసము. మళ్ళీ ఒకసారి కాల్ చేసి రెసిపీ కోసమైనా కాల్ చేసి మాట్లాడి రెసిపీ నేర్చుకుంటాను, అప్పుడు మీతో కూడా నేను షేర్ చేస్తాను. అది నేనేమంటే ఇంకా ఆ రోజు మ్యాంగో రైస్ చేసేసాను. గబ్బ ఇంటికి వచ్చి, అంటే అది నైట్ రైస్ ఉండింది, ఇంకా ఓన్లీ మ్యాంగో తిరగబాత చేసేసాను. రైస్లో కలుపుకొని తినేసి మళ్ళీ చేసుకుందాము అన్నము అని వేడి అన్నం చేసి మళ్ళీ టెడ్డీ యాపీ కోసము అది ఉండింది, మ్యాంగో ఏమంటే పులుసు ఉండింది, దాన్ని కలిపి మళ్ళీ ఇచ్చాను. వాళ్ళు ఏమంటే స్కూల్ నుండి వస్తూ అది వడియాలు లాంటివి ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నారు, అవి నంచుకుంటూ తినేశారు. ఇది ఆ రోజు ఈవినింగ్ 5కి అలా. మేము తిరుపతికి వెళ్ళాలి అనుకున్నాం కదా, వెళ్ళలేదు. సుదర్శన్ ఏమంటే వద్దులే బుజ్జు నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అనేసి అన్నాడు, ఏదో వర్క్ ఉందనేసి, అందుకే వెళ్ళలేదు, ఇంకా ఉండిపోయాము. ఇంకోటి ఏమంటే ఇక్కడ నేను అదే 5కి అలా ఏమంటే స్మూదీ చేయాలి, అంటే స్ట్రాబెర్రీ స్మూదీ తీసుకోవాలి అనేసి నేను అనుకున్నాను. కానీ స్ట్రాబెర్రీస్ అన్నీ తినేసింది, లాస్ట్కి 2 ఎత్తిపెట్టింది హ్యాపీ. అందుకనేసి ఇంకా స్ట్రాబెర్రీ, ఇంకా బనానా ఉంటే బనానా, డేట్స్ వేసాను. ఇది చియా సీడ్స్ కొంచెం సోక్ చేసి పెట్టుకున్న వాటర్లో, సో అది వేస్తున్నాను. దాంట్లో పీనట్ బటర్ వేసుకుంటున్నాను. అలాగే ఈ చాకో స్ప్రెడ్ ఉంటుంది కదా, సో అది క్రంచీగా చాలా బాగుందన్నమాట, న్యూట్రలైట్ వాళ్ళది, సో అది కూడా యాడ్ చేస్తున్నాను. పిల్లలకి చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో మనము మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఆ మిల్క్ ఏమంటే కొంచెము ఏమంటే క్రీమీ మిల్క్ ఉంటుంది కదా, అది యాడ్ చేస్తే పిల్లలకి బాగుంటుంది. సో అందుకనేసి ఇంకా ఇదేమంటే మంచిగా మీగడ వస్తుంది కదా, సో అట్లా చేసిన తర్వాత కాంచిన తర్వాత ఆ మిల్క్ దీంట్లో చల్లగా అయిన తర్వాత యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఇది జస్ట్ మిక్సీలో వేసేసుకోవాలి అంతే, జస్ట్ ఒకసారి బ్లెండ్ చేసుకున్నాం అనుకోండి, స్మూతీ రెడీ అయిపోతుంది. ఇంకా ఈ స్ట్రాబెర్రీ స్మూతీ ఎంత హెల్తీగా ఉంటుందో, పిల్లలకి ఎంత టేస్టీగా ఉంటుందో, అసలు హ్యాపీ ఎంత మంచిగా అన్నీ ఏ చేసినా తినేస్తుంది. హోమ్ మేడ్ అయితే చాలు హ్యాపీకి తినేస్తుంది. టెడ్డీ ఏమంటే నచ్చదు టెడ్డీకి, అయినా తాగురా అని చెప్పేసి బలవంతంగా ఇస్తాను, ఏదో జస్ట్ ఒక సిప్ తాగుతుంది. అదే హ్యాపీ అయితే అసలు దించదనమాట, తాగేస్తూ ఉంది చూసారా. మళ్ళీ ఎలా ఉందిరా అంటే వాడికి నేను ఏది చేస్తే నచ్చింది అనుకోండి థమ్స్అప్ ఇస్తుంది. అది ఏంటంటే 4 ఫింగర్స్ ఇస్తుంది, కాళ్ళవి 2 థమ్స్ ఎట్లా ఎత్తి చూపిస్తుంది, మళ్ళీ అట్లే మళ్ళీ హ్యాండ్ది కూడా ఎత్తి చూపిస్తూ ఉంది, 2 థమ్స్అప్స్ అనమాట. సో అంతే, ఇక్కడితో బ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.